ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, వాక్య భాగములో కీర్తనలు 23:1 యెహోవా నా కాపరి అనే మాటను మనం విన్నాం. అవును కదా? మనకి ఎంతో నోటెడ్ అయిన వర్సెస్ అది. యెహోవా మనకు గొప్ప కాపరిగా ఉన్నాడు, ప్రేమించే కాపరిగా ఉన్నాడు, నడిపించే కాపరిగా ఉన్నాడు, దారి చూపించే కాపరిగా ఉన్నాడు, నిత్య జీవానికి నడిపించేటువంటి కాపరిగా ఉన్నాడు. అవును, ఆయన గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు. యేసయ్య వెంబడి నడిచిన వారందరూ కూడా పరలోక రాజ్యానికి చేరుతారు. అంటే యేసయ్య మార్గం ఎలాంటిది అనంటే ఇరుకైనటువంటి మార్గం. ఈ లోకంలో చాలామంది శ్రమలు వచ్చాయని, బాధలు వచ్చాయని, ఇరుకొచ్చినాయని, కన్నీళ్ళు వచ్చినాయని, వేదన వచ్చిందని ఎంతగానో బాధపడుతూ, ఎంతగానో కుమిలిపోతూ, ఎంతగానో దిగజారిపోతూ వారి నోటి నుంచి వచ్చేటువంటి ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదు అని తన నోటి నుంచి దుర్భాష, అతని ప్రవచనాన్ని అతనే పలుకుంటున్నాడు బహుశా. ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, నేనేమని చెప్తున్నానంటే, ఎన్ని నీకు ఎదురైనా నో బడీ ఈస్ నాట్ లుకింగ్, ఓన్లీ గాడ్ ఈస్ లుకింగ్. ఎవ్వరు మంచి వాళ్ళు కాదు, ఎవ్వరు నిన్ను చూడలేదు, కానీ దేవుడు మాత్రం నిన్ను చూస్తూ ఉన్నాడు. ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడునో కూడా లేడు. నిన్ను పట్టించుకోవడానికి ఒక్కడు కూడా లేడు. నీకు ఏమైనా ఇద్దామన్నా ఒక్కడు కూడా లేదు. నీకు సహాయం చేద్దామన్నా ఒక్కడు కూడా లేడు. కానీ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్, హిస్ నేమ్ ఇస్ జీసస్. ఆయన మాత్రమే నీకు నాకు సహాయము చేయగలిగినటువంటి సమర్థుడని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఆయన కాపరిగా ఉండటం మాత్రమే కాదు, మనందరికీ కూడా ఒక సహాయకుడు. టోటల్గా ఫైనల్గా చెప్పాలంటే ఆయన మనకు ఒక పెద్దన్న. పెద్దన్న అంటే తెలుసు కదా, బాధ్యత కలిగి అన్నీ చేసి మనకన్నీ సమకూర్చి మనను చక్కగా నిద్రపరిచి ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడు వాడే ఆయన. ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, ఈరోజు నేనేమని చెప్తున్నానంటే, మనం పాపము చేత అపరాధము చేత చచ్చిన వారిగా ఉన్నప్పుడు ఆయన మంచి కాపరిగా ఉండి మనల్ని ఏం చేశాడంటే బ్రతికించాడు. టుడే వి ఆర్ స్టిల్ అలైవ్. మనం ఇంకా బ్రతికే ఉన్నామంటే ఆయన ప్రణాళికలో, ఆయన ఉద్దేశాల్లో ఆయన మంచి కాపరిగా ఉండబట్టే మనం ఈరోజు బ్రతుకున్నాం. నీకు ఏం కలుగుందో దాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించు, అంతేగాని దానిని బట్టి నువ్వు బాధపడకు. బాధపడితే నీకే దుఃఖం, బాధపడితే నీకు మాత్రమే అన్నీ, ఎదుటోడికి వెళ్ళవు. కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తాం, నేను దుఃఖపడితే ఇంకొకడు దుఃఖపడాలి, నేను శ్రమ పొందితే ఇంకోడు కూడా శ్రమ పడాలి, నేను ఇంకా ఇంకా కుమిలిపోతూ ఉంటే ఇంకోడు కూడా అలాగే పడాలని కోరుకుంటూ ఉంటాం. మన స్వభావం అలాంటిది. కానీ దేవుడు శ్రమ పడుతూ, బాధలు పడుతూ, ఇబ్బందులు పడుతూ, ఆయన కొట్టబడి నలగొట్టబడి సిలువలో వేలాడి కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే పొరుగువారిని ప్రేమిస్తున్నాడు. అంటే మనలను ప్రేమిస్తున్నాడు, అంటే తన యొక్క మందను ప్రేమిస్తున్నాడు దేవుడు. మనం మందుకు ఒక సహవాసాన్ని కలిగి మన మిత్రులుగా, స్నేహితులుగా, సహోదరుల భావంతో మనమంతా కూడా ఉంటున్నాం. కాబట్టి మనం ఎలా ఉన్నామో ఎదుటి వ్యక్తి కూడా అలాగే ఉండాలనుకోవటం అది మూర్ఖత్వం. మనకి ఎన్ని ఎదురైనా ఎదుటి వ్యక్తికి ఏమి ఎదురవ్వకూడదు అని ప్రార్థించువాడే నిజమైనటువంటి స్నేహితుడు. మనకు ఒకటి ఎదురైందని దాని మీద వాడి నెత్తి మీద వేసేస్తూ ఉంటాం. మన స్వభావం అలాంటిది. నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇక మీదట మన స్వభావం అలాంటిది కాదు. మనకు మంచి కాపరి ఉన్నాడు. ఆ మంచి కాపరి యేసయ్య. యేసయ్యలో ఉన్నటువంటి లక్షణాలు మనలోనికి కూడా వచ్చాయి. ఆ లక్షణాలతో మనం కూడా నడుస్తున్నాం. ఆయన ఎలాగైతే ప్రేమించాడో మనం కూడా అందరినీ ప్రేమిస్తున్నాం. ఆయన ఎలాగైతే సహవాసం చేశాడో మనం కూడా అందరితో సహవాసం చేస్తున్నాం. ఆయన ఎలాగైతే కాపాడాడో మనం కూడా అందరినీ కాపాడబోతూ ఉన్నాం. కాబట్టి అందరితో కలిసి మనం కూడా ముందడుగు వేద్దాం.
దేవుని ఎడల ఉందాం. దేవుడు తన వాక్కులను దీవించునుగాక. కృప కలిగిన దేవ, దయగలిగిన మా తండ్రి, నీ బిడ్డలను మీరే బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి, మీరే స్థిరపరచండి. నీ బిడ్డలకు కావలసిన ఆరోగ్యమును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను మీరే దయచేయండి. ఎవరికి ఎటువంటి లోటు ఉన్నా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఎవరికి ఎటువంటి శ్రమలున్నా యేసు నామములో మీరే దూరపరచమని వేడుకొనుచున్నాం. అవునయ్యా, నీవు మాకు మంచి కాపరిగా ఉన్నావు. మేమును కూడా ఒక మంచి వారంగా ముందుకు వెళ్ళడానికి మీరే సహాయం చేయండి. నీ అడుగులో అడుగు వేయడానికి సహాయం చేయండి. నీతో నడిచేటువంటి భాగ్యాన్ని దయచేయండి. నీతో గడిపేటువంటి భాగ్యాన్ని దయచేయండి. అయ్యా, నీతోనే సహవాసం చేయడానికి భాగ్యాన్ని మా అందరికీ మీరే దయచేయమని ఈరోజంతా కూడా నీ దయగలిగిన హస్తాన్ని చాపి నీ యొక్క బిడ్డలకు మీరే తోడుగా ఉండి నడిపించమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.